హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఈ వీడియో హైదరాబాద్ నడి మధ్యలో గేమ్ చేంజర్ కాబోతున్న ఒక కొత్త రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదన, దానికి సంబంధించిన వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెఫినెట్గా ఇట్స్ ఏ గేమ్ చేంజర్, బట్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆ ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి తెర మీదకి తీసుకురావడం, ఆ తర్వాత దానికి సంబంధించిన కార్యాచరణ మొదలవ్వడం, లేటెస్ట్గా ఒక కన్సల్టెన్సీ, ప్రైవేట్ కన్సల్టెన్సీని ఆ రూట్కు సంబంధించి ఫైనల్ అలైన్మెంట్ను ఫైనల్ చేయమని చెప్పి వాళ్లకు బాధ్యతలు అప్పగించడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఆ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది డీటెయిల్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏరియా చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. ఏ రకంగా చెప్పాలంటే హైదరాబాద్ను సైబరాబాద్ను ఇంటర్లింక్ చేసే ఒక అద్భుతమైన ప్లేస్, దాన్ని లింక్ చేస్తున్న ప్లేస్ కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ప్రధానంగా నేను చెప్తూ ఉన్నాను, గ్లోబల్ సమ్మిట్ అనేది భారత్ ఫ్యూచర్ సిటీ విషయంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, డిసెంబర్ 25, 2025 కంటే ముందు, డిసెంబర్ 2025 తర్వాత అని ఫ్యూచర్ సిటీ హిస్టరీని మనం బైఫర్గేట్ చేసుకునే రకంగా ఉంటుంది డిసెంబర్ తర్వాత. సో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా, తొలి రోజుల్లో నేను ఫ్యూచర్ సిటీ గురించి చెప్తున్నప్పుడు నమ్మని వారిలో 70-80% ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి ఆ రోజు తీసుకుంటే బాగుండు రాజేష్ అని చెప్పి నాకు చెబుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. సెకండ్ ఆప్షన్ కింద మనలో చాలా మంది, అంటే నా ఏజ్ గ్రూప్కి సంబంధించిన చాలా మంది మాదాపూర్, కొండాపూర్లలో కొనలేకపోయామని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు. నాకు నిత్యం కాల్ చేస్తున్న వాళ్ళలో కనీసం ఒక్కరన్నా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది రెండో అవకాశంగా భావించాలి. భారత్ ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా ఒక 500 గజాలు, ఒక 1000 గజాలు తీసి పెడితే మాత్రం మీ భవిష్యత్ తరాలకు మీరు ఎనలేని మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మీ పేరు జీవితాంతం చెప్పుకునే పరిస్థితి క్రియేట్ అవుతుంది. దానికి ఇది రైట్ టైం. ఇప్పటి నుంచి భూముల వేలం మొదలవుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలవుతుంది. ఈ రెండింటిలో ఏది మొదలైనా కూడా అక్కడ ఖచ్చితంగా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, స్కై రాకెట్ లాగా పెరిగిపోతుంటాయి. కాబట్టి ఆలోగా నచ్చిన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత చాలామంది భూముల కోసం ప్రయత్నం చేస్తున్నారు. భూములకు కొనొద్దని నేను చెప్పాను, ఎకరాల్లో భూములు కొనొద్దని చెప్పాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డెఫినెట్గా కొనుక్కోండి. కానీ ఒకటి, ల్యాండ్ పూలింగ్ సిద్ధమైతేనే ఎకరాల్లో ల్యాండ్ తీసుకోండి. అదర్వైజ్ డిటిసిపిఆర్, హెచ్ఎండిఏ వెంచర్లలో ఇన్వెస్ట్ చేయండి, సేఫ్గా ఉంటుంది. ఒకవేళ పెద్ద రోడ్లు వస్తే తప్ప వేరే ప్రమాదం మీకు ఎదురు కాదు. ఎందుకంటే ఇప్పుడు 330 ఫీట్ రోడ్, రావిరియాల రోడ్డు కొన్ని వెంచర్ల మధ్య నుంచి వస్తుంది. అలాంటి పరిస్థితి లేని చోటును ఎంపిక చేసుకొని ఎక్కడెక్కడ రోడ్లకు అవకాశం ఉంది, మీరు ఎంపిక చేసుకున్న వెంచర్ సేఫా కాదా చూసుకొని, ఎక్కడెక్కడ ఫస్ట్ ఫేజ్ వస్తుంది, ఎక్కడెక్కడ సెకండ్ ఫేజ్ వస్తుంది చూసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. కొన్ని ఏరియాలకు కన్జర్వేటివ్ అగ్రికల్చర్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని డెసిజన్ తీసుకోండి. ఇవన్నీ స్టడీ చేయాలంటే మీకు ప్రభుత్వానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, యాక్షన్ ప్లాన్, అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటేనే సాధ్యమవుతుంది. కొన్ని కంపెనీలు వాళ్ళుగా ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుందని చెప్పి మ్యాప్లు వేసుకొని రోడ్డు చూపించేసి జనాలను మోసం చేస్తున్నారు. అలాంటివి నమ్మకుండా ప్రభుత్వ డాక్యుమెంట్లను నమ్మండి. విశ్వసించే వ్యక్తులను నమ్మి విశ్వసించే చోట్లో ఇన్వెస్ట్ చేయండి. రైట్. ఈ హైదరాబాద్ నగరం నడి మధ్యలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్న రోడ్డుకు సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను, వివరించబోతున్నాను. మనందరికీ తెలుసు, మెయిన్ హైదరాబాద్ నుంచి సైబర్ సిటీ, సైబరాబాద్ వైపు లింక్ అంటే మనకి ఏ ప్లేస్లు కనిపిస్తాయి? ప్రధానంగా పంజగుట్ట తర్వాత బంజారా హిల్స్ తర్వాత జూబ్లీ హిల్స్, ఇటువైపు నుంచి ఒక రూటు, లేదా అటువైపు నుంచి అయితేనేమో మెహదీపట్నం తర్వాత టోలీ చౌకీ నుంచి అటువైపు నానక్నామ్ కూడా అటువైపు ఒక లింక్. ఇది కాకుండా మళ్ళీ మనకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి ఆ రకంగా హైటెక్ సిటీ వైపు ఆ రూట్ ఒకటి, తర్వాత కొత్తగా అటు లింగంపల్లి వైపు నుంచి కూడా ఇంటర్లింక్. ఈ రకంగా మొత్తం ఎక్కడికక్కడ సైబరాబాద్ను ఇంటర్ కనెక్ట్ చేస్తూ కొత్త రోడ్లు అవి వచ్చాయి. కానీ పాత రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ టైం సైబరాబాద్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయిన కొత్తలో ఫస్ట్ మనం వెళ్ళేది ఎక్కడి నుంచి? పంజాగుట్ట నుంచే మెయిన్ రోడ్. ఎందుకంటే నానక్రామ్ కూడా వచ్చి గచ్చిబౌలి డెవలప్ అయిన తర్వాత అటువైపు కనెక్టివిటీ పెరిగింది మెహదీపట్నం నుంచి. కానీ ప్రధానంగా ఈ మాదాపూర్, కొండాపూర్ ఇటువైపు కనెక్టివిటీ మాత్రం ఇటువైపు నుంచే. ఎందుకంటే అధికారులు ఇటువైపు నుంచి తిరగడం మొదలుపెట్టారు, ముఖ్యమంత్రులు ఇటువైపు నుంచే వెళ్ళారు, కామన్ పీపుల్ కూడా ఇటువైపు నుంచే తొలినాళ్ళలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసిన వాళ్ళు. ఉద్యోగులు వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ కూకట్పల్లి హౌసింగ్ వైపు ఉన్నారు, తర్వాత రకరకాల ప్లేసులు చూస్ చేసుకున్నారు. కానీ మెయిన్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొనసాగుతున్న సందర్భంలో ఆ యాక్టివిటీలో పాల్గొన్న అధికార అనధికారిక వర్గాలు మొత్తం తిరిగిన రూట్ పంజగుట్ట, రోడ్ నెంబర్ 2 నుంచి రోడ్ నెంబర్ 3 నుంచి జూబ్లీ హిల్స్ మీదుగా మాదాపూర్ వైపు వెళ్ళేవాడు. ఈ రోడ్లో వెళ్లే వాళ్ళకి ఇప్పుడు మనకు ఆ ట్రాఫిక్ కారణంగా నరకంగా అనిపిస్తుంటది.
ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ పంజగుట్ట ఫ్లైఓవర్ దిగిన తర్వాత నాగార్జున సర్కిల్ దగ్గర దిగిన తర్వాత ఆ శ్మశానం దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3, తర్వాత కేబీఆర్ పార్క్ జంక్షను, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ సర్కిల్, ఒక రూట్లో వెళితే ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి వెళ్ళినా, లేకపోతే రోడ్ నెంబర్ 36 పెద్దమ్మగుడి వైపు నుంచి వెళ్ళినా, 2 రూట్లలో కూడా విపరీతమైన రద్దీ. ఇంకా కొన్నిసార్లు ఈ ఫ్లైఓవర్లు వీటి నిర్మాణం కారణంగా రోడ్డు డైవర్షన్స్ పెడతారు, యూటర్న్లు పెడుతుంటారు, కొన్ని క్లోజ్ చేస్తుంటారు, ఇంకా నరకం. నేను వెరీ రీసెంట్ 2 days బ్యాక్ ఒకరోజు సాగర్ రోడ్లో బొంగళూరు ఎగ్జిట్ దగ్గర దిగి పంజాగుట్ట రావాలి. సో నేనేమనుకున్నా అంటే సిటీ నుంచి వస్తే చాలా లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నా. అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని గచ్చిబౌలి దగ్గర శిల్పా లేఅవుట్ నుంచి ఐకియా దగ్గర దిగా. అక్కడి నుంచి సినిమా మొదలైంది. రూట్లో బంద్, ఎవరో అధికారులు వస్తున్నారని చెప్పి కొంత బ్యాక్, తర్వాత మినిస్టర్ వస్తున్నారని చెప్పి కొంత బ్యాక్, అటు నుంచి మాదాపూర్ వైపు నుంచి తిరిగి మళ్ళీ అయ్యప్ప సొసైటీ వైపు నుంచి తిరిగి మొత్తం మీద నేను పంజాగుట్ట చేరుకునేసరికి స్టార్టింగ్ పాయింట్లో నాకు చూపించింది డెస్టినేషన్ రీచింగ్ టైం 6:10 అయితే 6:10 PM అయితే నేను రీచ్ అయ్యేసరికి 7:25 అయింది. దాదాపు 2.5 గంటల పాటు నేను బొంగళూరు ఎగ్జిట్ నుంచి నేను పంజాగుట్ట నా డెస్టినేషన్కి రీచ్ అయ్యాను. సో ఆ ట్రాఫిక్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీన్ని నివారించడానికి కొత్తగా ఒక రోడ్డును ప్రతిపాదించింది. అది ఎలా ఉంటుందంటే, మన మెహిదీపట్నం దగ్గర ప్రారంభమై ఆరాంఘర్ వరకు ఏదైతే ఉందో, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి PVNR ఎక్స్ప్రెస్ వే, ఆ రకంగా ఒక ఎలివేటెడ్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదన. హైదరాబాద్ సిటీ మధ్యలో నయా ఎక్స్ప్రెస్ వే, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ దాకా 10 కిలోమీటర్ల రోడ్డు, PVNR ఎక్స్ప్రెస్ వే తరహాలో నిర్మాణం, హైదరాబాద్ సైబరాబాద్ అనుసంధానం, నగరం మధ్య నుంచి ORR కు వెళ్లేలా రూపకల్పన, 6-7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది, కొన్ని చోట్ల అండర్ పాస్ కూడా ఉంటుంది ఈ రోడ్లో. మొత్తం మీద ఇది ప్రజా రవాణాకు కామన్ మొబిలిటీ కార్డ్ అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి కనబడుతున్నాయి. ఆఫ్ కోర్స్ అవి దీనికి సంబంధించింది కాదు ఇది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి ఇది ఇంతగా చెప్పాను కదా, హైదరాబాద్ సైబరాబాద్ అనుసంధానం, ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్, ORR కు వేగంగా చేరేందుకు మార్గం, 6-7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్లతో నిర్మించే ప్రణాళిక అంటూ పెరుగుతున్న రవాణా, ఇవన్నీ నేను ఇందాక చెప్పిన అవన్నీ వస్తాయి. సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ. హైదరాబాద్ మహానగరంలో జనాభా వాహనాల రద్దీ వేగంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించిన ఇంకా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి నగరం మధ్యలోకి వచ్చే మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లు, పాత ముంబై రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో ఇబ్బంది పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిల్మ్ నగర్, జడ్జీస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్, గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపంలోని ఫ్లైఓవర్ వరకు ఈ మార్గాన్ని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ORR నుంచి నేరుగా వేగంగా నగరం మధ్యలోకి రాకపోకలు కలిగించేందుకు వీలవుతుంది. మనం జనరల్ గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కూడా డైరెక్ట్ అక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 1 దగ్గర ఎక్కడైతే లింక్ ఉంటుందో అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ ఎక్స్ప్రెస్ వేను ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు HMDA ఎక్స్ప్రెస్ వే నిర్మాణంపై సర్వే బాధ్యతలను ఓ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఆ బృందం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12, ఫిల్మ్ నగర్, జడ్జిస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ ప్రాంతాల్లో సర్వే చేపట్టింది. ఇప్పటికే రోడ్డు ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, ఆల్రెడీ రోడ్డు ఉన్న చోట పైనుంచి వెళ్లే రకంగా, రోడ్డు లేని చోట కొత్త రోడ్డు నిర్మాణాలు, ఎక్కడెక్కడ అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి, సాధ్యాసాధ్యాలు అనే అంశాల మీద క్షేత్రస్థాయిలో స్టడీ చేస్తుంది. HMDA త్వరలోనే ఈ కొత్త రహదారి కోసం సవివర ప్రాజెక్టు నివేదిక, ఇంగ్లీష్ నుంచి తర్జుమా, సవివర ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అట్లా రాశారు. దాంట్లో ఎట్లాగో మళ్ళీ ప్రాజెక్టు వాడినప్పుడు మళ్ళీ సవివర అని చెప్పి పెట్టడం ఎందుకో, సవివర ప్రాజెక్టు నివేదిక. ఇందులో ప్రాజెక్టు మళ్ళీ ఇంగ్లీష్ వర్డే కదా. DPR, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రూపొందించి ప్రభుత్వానికి సమర్పించబోతోంది. నిజానికి ఇది ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిన కొత్తలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో. ఎప్పుడైతే అది ఓపెన్ అయిందో, PV ఎక్స్ప్రెస్ వే ఎప్పుడైతే ఓపెన్ అయిందో, నాకు తెలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2008 మార్చి 22 రోజు ఓపెన్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ జర్నీ 24వ తారీఖు చేసిన, అంటే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత 2 రోజుల్లో నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాను శంషాబాద్ నుంచి. అంతకుముందు బేగంపేట నుంచి వెళ్ళేవాళ్ళం అనుకోండి. అక్కడ నుంచి ఫస్ట్ 2 రోజుల్లో అది నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది. 2008 మార్చి 22 ఎయిర్పోర్ట్ ఇనాగర్ అయితే 2020 అదే నెలలో 24వ తేదీన నేను ఫస్ట్ ఫ్లైట్ తిరుపతి వెళ్ళాను. రైట్. ఆ తర్వాత 2 ఏళ్లకు ఇది వచ్చింది. ఈలోగా వెళ్ళాలనుకుంటే రకరకాల తిప్పలు. ఇప్పుడు మేము ఈస్ట్ హైదరాబాద్లో ఉంటాం. ఈస్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వారికి ఇటు నుంచి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి చంద్రాయనగుట్ట నుంచి ఆ దారికి బర్కాస్ దాటి వెళ్ళాలంటే సినిమా కనిపించేది. ఆ ఎక్స్ప్రెస్ హైవే అయిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది. అయినా డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ RCI రోడ్ అవ్వడం, ఎయిర్పోర్ట్ రోడ్ అవ్వడం వల్ల కూడా మళ్ళీ కన్వీనియంట్ ఉందనుకోండి చెప్తున్నాను. అంటే
ఇలాంటి ఎక్స్ప్రెస్ వేల వల్ల ఉపయోగం ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి నేను అది ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదో నేను ఫ్లైట్లో తిరిగింది చెప్పడానికి కాదు. సో అది ప్రధానంగా ఈ కొత్త ప్రతిపాదన ఒక గేమ్ చేంజర్ ఎక్స్ప్రెస్ హైవే మనకు బంజారా హిల్స్ నుంచి సైబరాబాద్ అంటే హైదరాబాద్ టు సైబరాబాద్ ఇంటర్లింక్ చేసే రకంగా రాబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. అదే రకంగా లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ నొక్కమని విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.